నదీ తీరం మీద ఉన్న చెట్లని పొదల్ని తప్పించుకుంటూ వాయు వీలైనంత వేగంగా ఏటవాలు ప్రదేశంలో పరుగెడుతూనే ఉంది. నిధి తల పైకెత్తి పైకి ఎగబాకుతున్న సూర్యుడిని చూశాడు. తను నూపురుడిని వదిలి బయలుదేరిన కాసేపటికి సూర్యోదయం అయింది. నదీ స్నానఘట్టం సమీపం నుండి తాను బయలుదేరి చాలాసేపే అయింది. నదిలో మునిగి ప్రవాహంలో కొట్టుకుపోతున్న కాబోయే మహారాణిని రక్షించడానికి ప్రయత్నించే వాళ్ళకి అందనంత దూరం గగన రావాలి. తను కూడా ఎవరికీ అందనంత దూరం వెళ్ళాలి. ఆలోచిస్తూ గుర్రం వేగాన్ని కొంచెం తగ్గించాడు నిధి. ఏదో హోరుమన్న శబ్దం అతని చెవుల్ని తాకుతోంది. నదికి దగ్గరగా వాయు ముందుకెళ్తోంది. హోరు శబ్దం దగ్గరవుతోంది. కాసేపట్లో గుర్రం నిధిని ఆ శబ్దానికి దగ్గరగా తీసుకెళ్ళింది. ఆ శబ్దం ఏమిటో నిధికి తెలుసు. నీటి ప్రవాహం ఎత్తు నుండి క్రిందికి దూకుతూ చేసే శబ్దం. నిధి వాయును ఆపి కిందికి దిగాడు. దట్టంగా ఉన్న పొదల్ని 2 చేతులతో విడదీస్తూ నదికి దగ్గరగా వెళ్ళాడు. అంతసేపు వినిపించిన పక్షుల అరుపుల శబ్దాలు ఇప్పుడు వినిపించడం లేదు. దూకుతున్న నీటి శబ్దం ఆ శబ్దాన్ని కబళించి వేస్తోంది. కళ్ల ముందు ప్రత్యక్షమైన దృశ్యాన్ని అబ్బురపాటుతో చూస్తూ నిలబడిపోయాడు నిధి. బ్రహ్మాండమైన శబ్దంతో ఎంతో ఎత్తు నుండి దూకుతోంది నది. నల్లటి శిలాఫలకం మీద గీసిన తెల్లటి నామంలా క్రింది నుండి పైదాకా సాగుతున్న నిధి చూపులు జలపాతం ఎత్తును కొలత వేస్తున్నాయి. సుమారు 300 అడుగుల కన్నా ఎక్కువగానే ఉన్న ఎత్తు నుండి బ్రహ్మాండమైన వేగంతో దూకుతోంది నది. నిధి చూపులు క్రిందికి జరిగాయి. నీళ్లు విశాలంగా సమతలంగా ఉన్న నల్లరాతి బండ మీదికి దూకి చెల్లాచెదరైపోతున్నాయి. పైనుండి జలపాతంతో పాటు క్రిందికి ఉరికిన వ్యక్తికి కపాల మోక్షం తప్పదు. అంత ఎత్తు నుండి క్రింద పడితే గగనకు మరణం తప్పదని ఆమె కోసం వచ్చే భటులు తప్పకుండా నిశ్చయంగా అనుకుంటారు. స్నానఘట్టం నుండి అంత దూరం ఆమె సజీవంగా కొట్టుకు వస్తుందని వాళ్ళు అనుకోరు. మహామంత్రి గారికి, సైన్యాధ్యక్షుడికి విన్నవించడానికి వీలుగా జలపాతం దాకా వస్తారు. జలపాతం గుండా క్రింద పడి ఉన్నప్పటికీ గగనకు ఏమీ కాదు. ఆమెను సలిల సురక్షితంగా తీసుకువస్తుంది. జలపాత ప్రాంతం నుండి నది మలుపు తిరిగే చోటు దాకా తను వెళితే చాలు. అక్కడ గగన తనను సురక్షితంగా చేరుకుంటుంది. నిధి తృప్తిగా ఆలోచిస్తూ వెనుదిరిగి గుర్రం వైపు కదిలాడు. వాయుని ఒకసారి నిమిరి నెమ్మదిగా అధిరోహించాడు. వాయు ముందుకు కదిలింది. అశ్వప్రయాణం సాగే కొద్దీ జలపాత శబ్దం క్రమంగా సన్నగిల్లుతోంది. నిధి చూపులు జలపాతం పైభాగాన్నే ఉన్నాయి. దూకే నీళ్ళలో గగన కనిపించే అవకాశం ఉంది. పైన ప్రవాహం జలపాతంగా రూపొందే చోట గగన కోసం అన్వేషిస్తూ వచ్చే భటులు కనిపించే అవకాశం ఉంది. జలపాతం తనకి స్పష్టంగా కనిపించేలా, తను ఎవరికీ కనిపించకుండా ఉండేలా మలుపు దగ్గర నక్కి కూర్చొని చాలా సమయమే అయింది. గగన ప్రవాహం గుండా రావడంలో ఇంత ఆలస్యం జరుగుతుందా, లేకపోతే తను చాలా తొందరగా బయలుదేరి ముందుగా వచ్చేశాడా? ఆలోచిస్తూ చెట్టుబోదిన చాటున కూర్చున్న నిధి కళ్ళు ఒక్కసారి మెరిశాయి. తన ఊహ నిజమే. భటులు గగన కోసం చూస్తూ వచ్చారు. కొండ అంచున నిలుచుని 4 భటులు నీళ్లు పడుతున్న ప్రాంతాన్ని వంగి చూస్తున్నారు. ఆ 4 బొమ్మల్లా కనిపిస్తున్నారు. కాసేపు క్రిందకు చూసి భటులు వెనక్కి జరిగి అంతర్ధానమయ్యారు. జలపాతం దాకా వచ్చి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారనుకున్న ఊహ కూడా నిజమే అయ్యింది. గగన కోసం చూస్తూ వచ్చిన వ్యక్తులు వచ్చారంటే గగన ప్రవాహ వేగం మూలంగా ఎప్పుడో వచ్చి ఉండాలి. జలపాతంతో పాటు క్రిందికి చేరిన వెంటనే ఇక్కడ ఆగకుండా ఆమె ముందుకు వెళ్ళిందా? ఆలోచనలో కూరుకుపోయిన నిధి ఉలికిపడ్డాడు. వెనక వైపు నుండి 2 చేతులు అతని కళ్ళను మూశాయి. నిధి చేతులు అప్రయత్నంగా కదిలి కళ్ళను కప్పిన చేతుల మీద వాలాయి. ఆ చేతులు వెచ్చగా ఉన్నాయి. నిధి చేతులు తన కళ్ళకి గంతలైన చేతుల్ని తొలగించే ప్రయత్నం చేశాయి. మూసిన చేతులు కళ్ళ మీద బిగుసుకున్నాయి. నిధి శరీరం ఎందుకో ఒకసారి జలధరించింది. ఎవరై ఉంటారు? తన ప్రయాణం ఊహించలేని ఆశ్చర్యకరమైన సంఘటనతో సాగుతోంది. కళ్ళను కప్పిన చేతులు మెల్లగా సున్నితంగా ఉన్నాయి. పంచభూత దేవతల్లాగే 6వ దేవత ఎవరైనా దిగి వచ్చిందా? నిధి ఆలోచిస్తూ
తన చేతుల్ని కళ్ళను మూసిన చేతుల మీదుగా నెమ్మదిగా పైకి జరిపాడు. ఆ స్పర్శ అతని శరీరాన్ని మరొకసారి జలధరింపజేసింది. నిధి చేతులకి అతని కళ్ళను మూసిన చేతులు చల్లగా చంద్రకాంత శిలా శిల్పం చేతుల్లా నునుపుగా, చేయి జారిపోయేంత నునుపుగా, సున్నితంగా అనిపించాయి. గగనా, నిధి మెల్లగా పిలిచాడు. ఆ పిలుపులో ఆశాభావంతో పాటు సందేహం ధ్వనించింది. నిధి కళ్ళను కప్పిన అరచేతులు ఎడంగా జరిగాయి. అతను తల తిప్పి చూసేలోగా ఆమె అతని ముందు నిలుచుంది. గగన. గగన చిన్నగా నవ్వుతోంది. నేనే అని ఎలా కనిపెట్టావు నిధి? ఆలయంలో నీ చేతిని ముట్టుకున్నాను. ఆ స్పర్శ లీలగా గుర్తుంది. పంచభూత కన్యలు వస్తారని నాకు తెలుసు. పంచమ కన్యని నువ్వు వచ్చేశావు. నువ్వే కావచ్చేమో అనే అనుమానంతో నీ పేరు పలికాను, నిధి వివరించాడు. నువ్వు ఊహించేస్తావని నేను ఊహించాను, గగన అంది. జలయానం చేసిన ఆమె కడిగిన ముత్యంలా ఉంది. నిధి ఆమెను ప్రశ్నార్థకంగా చూశాడు. ఇక్కడికి ఎప్పుడు చేరుకున్నావు? నువ్వు జలపాతం ఊర్ధ్వభాగంలో ప్రత్యక్షమయ్యేసరికే నేను జలపాతం గుండా కిందకి దిగి గట్టు మీదకి చేరుకున్నాను. పొదల చాటును దాగి నీ రాకను గమనించాను. ఆ తరువాత జలపాతం పైన నా అన్వేషకులను గమనించాను. నీ జలాంతర్గామనం ఎలా ఉంది? ఏదో డోలికలో ఊగినట్టు హాయిగా సాగింది. నా నెచ్చిలి సలిల మౌలిక రూపం నన్ను ప్రేమగా సాదరంగా ఇక్కడికి చేర్చింది. అది ఊహించే నిన్ను నదిలో మునిగిపోమ్మన్నాను, నిధి అన్నాడు. స్నానఘట్టం దగ్గర ఏం జరిగిందో చెప్పలేదు. పట్టాభిషేకానికి ముందు నదిలో పావన స్నానం చేయాలన్న నా సంకల్పం మహామంత్రికి రాజగురువుకి చాలా నచ్చింది. ఆ ఆలోచన నాలో మొలకెత్తడానికి కారణం సుబలాదేవి దయ అన్నారు ఉత్సాహంగా. రథాన్ని రక్షణగా సాయుధ భటుల్ని స్నానానికి ముందుగా సంకల్పం చెప్పడానికి పురోహితుడిని నాకు దృష్టిదోష పరిహారంగా హారతి కార్యక్రమం నిర్వహించడానికి ముత్తైదువులను సిద్ధం చేశారు. స్నానఘట్టం సమీపానికి మహిళలను పరిచారకులను మాత్రమే అనుమతించారు. నలుగు అంటూ నా ముఖానికి, ముంజేతులకు, పాదాలకు ఏదో పూశారు. హారతి కార్యక్రమం పూర్తవగానే జలప్రవేశం చేయమని, ముమ్మారు మునిగి పైకి రమ్మని చెప్పారు. ఒకసారి మునిగాను, పైకి లేచాను. నేను మునక వేసినప్పుడు దట్టంగా రంగురంగుల పువ్వులు చల్లినట్టున్నారు. ఆ పూల మధ్య లేచాను. రెండో మునక వేశాను. రెండోసారి లేచాను. మూడో మునక వేశాను. ప్రవాహ దిశలో కొద్ది దూరంలో తల పైకి లేపాను. ఈత రానట్టు చేతుల్ని ఆడించాను. పరిచారికలు భయంతో అరుస్తున్నారు. నాలుగోసారి మునిగి నన్ను ప్రవాహ వేగానికి అప్పగించేశాను. అబ్బో, ఎంత వేగమా! మళ్ళీ నీటిపైకి తేలే అవసరం కనిపించలేదు. జలగర్భంలోనే మత్స్యకన్యలా ప్రయాణం సాగించాను. జలపాతం అడుగు భాగం చేరాక ప్రవాహమే నన్ను కెరటాల చేతులతో సున్నితంగా లేపినట్టు లేపి తీరం వైపు తోసింది. సురక్షిత ప్రాంతంలో నిధికి దగ్గరగా గట్టెక్కించమని సలీలను అర్థించానుగా. సంకల్పం సమయంలో గగన చిరునవ్వుతో కథనం ముగించింది. అమ్మయ్య, మన పథకం ఫలించింది. ఏమైనప్పటికీ మనం త్వరగా సుబలరాజ్యం పొలిమేర దాటి వెళ్ళిపోవాలి, నిధి అన్నాడు పైకి లేస్తూ. నా కోసం నదీ తీరం వెంట వచ్చిన భటులు వెళ్ళిపోయారుగా. వెళ్ళిపోయారు. అయినప్పటికీ సుబలరాజ్యం మనకి నిషేధిత ప్రాంతం. ఎల్లలు దాటడం మంచిది, నిధి పైకి లేస్తూ అన్నాడు. గగన గుర్రం వైపు నడుస్తున్న నిధిని అనుసరించింది. మేఘాలను తాకేలా ఎత్తుగా పెరిగిన మహావృక్షాల క్రింద ప్రకృతి గీచిన గీతలా ఉన్న కాలిబాట మీద పరుగు తీస్తోంది వాయు. కుడివైపు నుండి నదీ ప్రవాహం నిరంతరంగా చేస్తున్న శబ్దం వినవస్తోంది. నీటి పక్షులు కూస్తున్నాయి. కాలిబాట మలుపు తిరిగింది. తాను కూడా మలుపు తిరిగినట్టు ప్రవాహ శబ్దంతో చెప్తోంది నది. చెట్టు కింద దట్టంగా పరుచుకున్న నీడలోంచి వాయు ఎండలోకి ప్రవేశించింది. ఎదురుగా ప్రత్యక్షమైన దృశ్యం నిధి చేతిని స్పందింపజేసింది. నిధి చెయ్యి గుర్రం వేగాన్ని అసంకల్పితంగా నియంత్రించింది. నిధి, ఏమిటిది? గుర్రం మీద నిధి ముందు కూర్చున్న గగన ప్రశ్నించింది. ఆమె ప్రశ్నలో ఆశ్చర్యం ధ్వనించింది. నిధి మాట్లాడకుండా గుర్రం మీద నుండి దిగాడు. చేతుల సాయంతో గగనను నేల మీదకి దించాడు. అశ్వాన్ని ఒకసారి నిమిరి గగన చేతిని పట్టుకుని నెమ్మదిగా ముందుకు నడిచాడు. ఇద్దరి చూపులు దగ్గరలో సాక్షాత్కరించిన విచిత్ర దృశ్యం మీదే ఉన్నాయి. నదీ తీరానికి కొన్ని గజాల దూరంలో చిన్నపాటి సరోవరం. నదికి కొలనుకు మధ్య ఏ విధమైన ప్రవాహ మార్గము లేదు. అయితే కొలను
నిండుగా నీళ్లున్నాయి. ఆ నీళ్ల మధ్య కనువిందు చేస్తోంది ఒక కమనీయ దృశ్యం. కొలను మధ్య నీళ్లు సుమారు 7-8 అడుగుల ఎత్తుకు పైకి ఉబుకుతున్నాయి. గుండ్రటి స్తంభం ఆకారంలో కొలంలో నీళ్లు తెల్లగా ఉన్నాయి. జలస్తంభం కూడా తెల్లటి రంగులో ఉంది. జలస్తంభాన్నే చూస్తూ నిధి, గగన కొలను సమీపానికి చేరుకున్నారు. ఆశ్చర్యంతో నిధి కళ్ళు విచ్చుకున్నాయి. గగన, ఆ అద్భుతం చూశావా? నిధి ప్రశ్నించాడు. ఏమిటి? సరోవరం పానపట్టం ఆకారంలో ఉంది. నిధి చూపులు తిప్పుకోకుండా అన్నాడు. గగన మౌనంగా ఇంకొంచెం ముందుకు జరిగింది. నిధి సరోవరాన్ని పరిశీలనగా చూశాడు. పానవట్టం ఆకారంలో తెల్లటి రాళ్లున్నాయి. మానవ నిర్మితమైన దానిలాగా ఒక క్రమపద్ధతిలో కాకుండా చంద్రకాంత శిలల లాంటి తెల్లటి రాళ్ళు ఎగుడు దిగుడుగా ఉన్నాయి. సహజ సిద్ధంగా ఏర్పడిన ఆకారం అని తెలుస్తోంది. సరోవరం పానవట్టం ఆకారంలో ఎలా ఏర్పడిందో, శివలింగం ఆకారంలో నీళ్లు ఎలా పైకి లేస్తూ కదలిక అనేది లేకుండా ఎలా స్తంభిస్తున్నాయో ఆ పరమాత్మకే తెలియాలి. నిధి అప్రయత్నంగా చేతులు జోడించి నమస్కరించాడు. అతన్ని అనుసరిస్తూ గగన నమస్కరించింది. నిధి సరోవర జలాన్ని శిరస్సు మీద చల్లుకున్నాడు. ఏదో ఉద్రేకం నిధి హృదయంలో నాట్యం చేయసాగింది. గగన, నేను అప్రయత్నంగా రావాల్సిన చోటికే వచ్చాను. నిధి లింగాకారంలో దర్శనమిస్తున్న నీటిని చూస్తూ అన్నాడు. రావాల్సిన చోట? అవును, గమ్యం చేరడానికి, అంటే పౌండ్రక పర్వతం వద్దకు చేరడానికి మార్గనిర్దేశం చేస్తూ ఆనవాళ్లుగా చెప్పబడిన కొండగుర్తులలో ప్రస్తుతం మనం దర్శిస్తున్న జల చైతన్యం ఒకటి. జలలింగాన్ని దర్శించుకుని ముందుకు సాగమన్నారు. ఆలయంలో ప్రతిష్ఠించబడిన వాయులింగాలులాగా ఏదో ఆలయంలో శివుడు జలలింగం పేరుతో ప్రతిష్ఠించబడి ఉంటాడని అనుకున్నాను. జలమే పానవట్టం ఆకారంలో, సరోవరంగా జలమే లింగాకారంలో దర్శనమిస్తాయని ఊహించలేదు. అది నీ అదృష్టం నిధి, గగన అంది. అవును, తెల్లటి రంగులో నీళ్లు స్ఫటిక వానవట్టం ఆకారంలో ఉన్నాయి. మధ్య తెల్లటి నీళ్లు స్ఫటికలింగం ఆకారంలో స్థిరంగా ఉన్నాయి. నేను దర్శించుకోవాల్సిన జలలింగం ఇదే. నేను నవనిధులున్న ప్రదేశాన్ని సమీపించానని తెలుస్తోంది, నిధి ఉత్సాహంగా అన్నాడు. నదీ జలాలు భూగర్భ మార్గంలో కొలనులోకి వస్తున్నాయేమో, గగన అంది. ఏమో చెప్పలేం. నదిలో నీళ్లు సరోవరంలోని నీళ్లలాగా తెల్లగా స్ఫటిక వర్ణంలో లేవుగా. మరొక విచిత్రం గమనించావా? పరిసరాల్లో ఉన్న శిలలన్నీ నల్లగా ఉన్నాయి. తెల్లటి రాయే లేదు. సరోవరం చుట్టూ సహసిద్ధంగా ఏర్పడిన శిలలు స్ఫటికావర్ణంలో ఉన్నాయి. చర అచర సృష్టి విన్యాసంలోని ఎన్నో వింతలలో ఇదొకటి. అవునేమో. గగన, కాసేపు జలలింగేశ్వరుని ధ్యానించి ముందుకు సాగుదాం, నిధి కొలను గట్టు మీద కూర్చుంటూ అన్నాడు. గగన అతని దగ్గరగా కూర్చుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.